హాయ్ ఎవ్రీవన్, ఈ హ్యాండ్ మోడల్ వచ్చేసి కింద వీ షేప్లో కట్ చేసుకోవాలి. దానిపైన చూడండి ఇలా పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. స్క్వేర్ పీసెస్ కట్ చేసుకుని ఒకదానికన్నా ఒకటి 1 ఇంచ్ పెద్దది కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ మీద ఇట్లా బీడ్స్ అనేది కుట్టాను. కింద హ్యాంగింగ్స్ మాదిరిగా ఇలా కుట్టాను. చూడండి కొంచెం పెద్ద బీడ్స్ వేసుకున్నాను. చూడటానికి చాలా బాగుంది. ఈ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు చూడండి కింది వైపు ప్లెయిన్గా ఉంది కదా, బీడ్స్ కుడితే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని బీడ్స్ ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. మనకి ఖర్చు దగ్గర బీడ్స్ అవసరం లేదు కాబట్టి అక్కడ మార్క్ చేసుకున్నాను 1.5 ఇంచ్కి. దీనికోసం బీడ్స్ 2 mm బీడ్స్ తీసుకున్నాను కొట్టడానికి. సేమ్ కలర్ దారం, బీడ్స్ ఏ కలర్ వేస్తున్నామో ఆ కలర్ దారంలో తీసుకోవాలి. ఇంకోవైపు కూడా ఖర్చు దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి కింది వైపు నుంచి, హ్యాండ్ కింది వైపు నుంచి సూదిని పైకి తీసుకోవాలి. ఇలాగూ ఖర్చు దగ్గర మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకోవాలి. ఫస్ట్ 3 పూసలు ఎక్కించుకోవాలి. చూడండి ఫస్ట్ మాత్రమే 3 పూసలు ఎక్కించుకోవాలి. చూడండి మనం సూది ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో దానికి మన బీడు ఎంత సైజ్ అయితే ఉందో అంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఒక 2 mm బీడ్స్ ఇవి, ఒక 2 mm గ్యాప్ ఉండేలా చూసుకోవాలి మళ్ళీ సూది పైకి తీసుకోవడానికి. మధ్యలో ఇవి త్రికోణాకారంలో వస్తాయి. చూడండి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, బీడు పట్టేంత గ్యాప్ ఉండేలా చూసుకొని సూది మళ్ళీ పైకి తీసుకోవాలి. ఇప్పుడు థర్డ్ బీడ్ ఉంది కదా, దానిలో నుంచి సూది రివర్స్లో పైకి తీసుకోవాలి. ఇలా పైకి తీసేటప్పుడు దారం చిక్కు పడకుండా చూసుకోవాలి. ఎడమ చేత్తో ఆల్రెడీ ముందు కుట్టేసిన దారం ఉంది కదా, అది పట్టుకొని ఉండాలి, సూదిలోకి గుచ్చుకోకుండా, చిక్కు పడకుండా. ఇప్పుడు సెకండ్ టైం వచ్చేసి 2 పూసలు మాత్రమే ఎక్కించుకోవాలి. ఫస్ట్ టైం మాత్రమే 3 పూసలు ఎక్కించుకోవాలి. తర్వాత 2 పూసలే, సరాసరి కూడా 2 పూసలే. మళ్ళీ రివర్స్ ఎలా అయితే తీసుకున్నామో ఫస్ట్ టైము, అలాగే థర్డ్ బీడ్లో నుంచి మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. చూడండి ఎడమ చేత్తో ఈ దారాన్ని పట్టుకోవాలి, మళ్ళీ చిక్కు పడకుండా. చిక్కు పడింది అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది, మొత్తం విప్పుకోవాల్సి ఉంటుంది. చూడండి మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, చూసుకొని కుట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఎలా అయితే కుట్టాం మళ్ళీ కూడా 2 బీడ్స్ గుచ్చుకోవాలి. అలాగే 3వ పూసలో నుంచి రివర్స్ తీసుకోవాలి. ఇలాగే మొత్తం అంతా హ్యాండ్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. సగం కుట్టేసాను చూడండి, కుట్టిన చోటకి కుట్టని చోటకి ఎంత తేడా ఉందో, కుట్టిన చోట ఎంత అందంగా ఉంది కదా. ఇంకో వైపును కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేశాను. ఈ బీడ్స్ వేసిన తర్వాత ఇంకా హ్యాండ్ అనేది చాలా అందంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.